నమస్కారం కృష్ణరావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొంచెం పార్టీ పరంగా రాజకీయాలు వేడి వాడిని అందుకుంటున్నాయని అనుకోవచ్చు. ముఖ్యంగా ఈ యూనివర్సిటీస్లో మరి పార్టీ నాయకులు వెళ్ళి జోక్యం చేసుకుని వైస్ ఛాన్సలర్ని ఫోర్స్ చేసి రిజైన్ చేసినట్టు పరిస్థితులు ఏర్పడుతున్నాయనంటే మళ్ళీ రాజకీయాలు తారాస్థాయికి ఏ విధంగా అంటే మనం దాన్ని గుండాయుధం అనకూడదు, బట్ అట్లీస్ట్ ఫోర్స్ చేసి ఇది చేయడం అది సరైన పద్ధతి కాదనుకుంటాను. ఇది సేమ్ అంటే నేను రిఫర్ చేసేది ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఆగమేఘాల మీద రిజైన్ చేయించేసి పంపించడం అనేది అది ఏజ్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్, ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది. సో దీని మీద మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ చేయాలి? ఎందుకంటే ఇవాళ ఒక మంచి విషయం చూశాను. చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వైఫ్ దబాయించి ఇదంతా చేస్తుంటే ఇమీడియట్గా ఫోన్ చేసి చేయకూడదని ఉద్దేశించి అట్లాగా మందలించడం జరిగింది. మరి ఇట్లాంటివి కూడాను ఆయన కొంచెం కండెమ్ చేస్తే కొంచెం బాగుంటుంది. అక్కర్లేకపోతే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోతే కొత్త వాళ్ళని వేసుకోవడం అదంతా చేయొచ్చు. బట్ విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి పోకడ మంచిది అవునా కాదా? ముందు విశ్వవిద్యాలయాలు పోకడలు ఒకటి చూద్దాం. అసలు వచ్చే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, అర్హుల అనర్హుల, అది కూడా డిస్కస్ చేద్దాం. సరే, మనకు స్టాల్వర్డ్స్ ఉన్నారు వైస్ ఛాన్సలర్స్గా. ఆంధ్ర యూనివర్సిటీలో సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వాళ్ళు, కట్టమంచి రామారెడ్డి లాంటి వాళ్ళు. దెన్ ఆయన నాయుడు గారు అనేదే వెంకటేశ్వర యూనివర్సిటీని ప్రారంభించిన ఆయన కూడా గ్రేట్ అకాడమిషియన్. సో అదొక ఫేజ్ 50స్లో అప్పుడు ఉండేది. రాను రాను రాజకీయ పరమైన వాళ్ళు వైస్ ఛాన్సలర్గా రావటం మొదలెట్టారు. కానీ స్టిల్ అకాడమికలీ డిస్టింగ్విష్డ్, క్వాలిఫైడ్, పొలిటికలీ కనెక్టెడ్, ఆ రకంలో చెప్పుకోవచ్చు. అటువంటి వాళ్ళు వైస్ ఛాన్సలర్గా రావటం జరిగింది. చాలామంది ఉన్నారు. మనం చూసాం అప్పట్లో కొత్త సచ్చిదానంద మూర్తి గారు ఉండేవారు కదా మీ ఎస్వి యూనివర్సిటీకి. మన శ్రీదేవి, డాక్టర్ శ్రీదేవి పీజీ సెంటర్ అనంతపూర్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పొలిటికలీ ఆల్సో కనెక్టెడ్, అకాడమికలీ ఆల్సో వెల్ నోన్. సో ఇటువంటి క్రాప్ ఒకటి అప్పుడు తయారైంది. ఆ పైన మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇది మధ్యలో జరిగింది. ఇప్పటికన్నా ముందు కొంత కాంగ్రెస్ కాలంలో క్యాష్ అండ్ క్యారీ టైప్ వైస్ ఛాన్సలర్స్ కూడా వచ్చారు. ఐ మీన్ ఇట్ వాజ్ సంథింగ్ లైక్ యూ పే టు ది పవర్స్, వైస్ ఛాన్సలర్స్గా వచ్చి మళ్ళీ యూ మేక్ మనీ, ఆడ భూములు అమ్ముకొని ఇచ్చేసి అటువంటి నానా గలభా చేసే బ్యాచ్ ఒకటి వచ్చింది. అది కాంగ్రెస్ టువర్డ్స్ ఎండ్ రీజిమ్స్లో చాలా ఎక్కువ జరిగింది. అది సెకండ్ టైం. సరే, ఆ పైన తెలుగుదేశం వాళ్ళు ఫేర్గా ఉన్నారు, దాంట్లో ఏమీ ఇది లేదు, కొంత బ్యాలెన్సింగ్గా పోయినారే కానీ మరి ఈ క్యాష్ అండ్ క్యారీ సిస్టమ్ అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఏంది అంటే ఇన్స్టిట్యూషన్స్ దిగజారుడుతనాన్ని పరాకాష్ఠకు తీసుకుపోయినాడు. అంతకుముందు వీళ్ళు ఏదో సెయింట్స్, గ్రేట్ ఫెలోస్ ఉన్నారని కాదు, వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల తప్పులు చేస్తూ ఉన్నారు. కానీ ఇంత విచ్చలవిడితనం అయితే అంతకుముందు ఎప్పుడూ లేదు. ఒక పార్టీ వర్కర్ లాగా బిహేవ్ చేసే వాళ్ళను వైస్ ఛాన్సలర్గా వేయటం క్షమించరాని నేరం, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అక్కడ మీకు ఆంధ్ర యూనివర్సిటీలో కానీ, వెంకటేశ్వర యూనివర్సిటీలో కానీ, నాగార్జున యూనివర్సిటీలో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను గత 5 సంవత్సరాలుగా చూస్తూ ఉంటేనే పేపర్లో వచ్చేదంతా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నది. యూనివర్సిటీలో పార్టీ కార్యక్రమాలను పెట్టి, పార్టీ కార్యక్రమాలు అయితే అక్కడికి పోయి అటెండ్ అయ్యే వైస్ ఛాన్సలర్లు వీడా మా వైస్ ఛాన్సలర్ అనే స్టేజ్కి తీసుకొచ్చారు. అంత దరిద్రంగా పాలన చేశారు కాబట్టి ఇంత స్ట్రాంగ్ రియాక్షన్ ఉన్నది. అది ఒకటి మనం మర్చిపోకూడని విషయం. రిజిమ్ మారంగానే ప్రజలు, స్టూడెంట్సే పోయి వైస్ ఛాన్సలర్ను నిలదీసి రూమ్లో కూర్చొని బయటికి బొమ్మంటున్నారంటే అసలు వైస్ ఛాన్సలర్ స్టేచర్ ఏంటి, ఉండదగిన వాడా? ఇదంతా చెప్పిన తర్వాత కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు మనం రూల్ ఆఫ్ లాలో ఉన్నామా, జంగిల్ లానా? అదే సెకండ్ పాయింట్. ఎస్, వాళ్ళకెవరికి డిజర్వింగ్ కాదు, వైస్ ఛాన్సలర్గా ఉండదగిన వాళ్ళు కాదు, అకాడమిక్ బ్రిలియన్స్ లేదు, పార్టీ వర్కర్స్ లాగా ప్రవర్తించారు. ఏం చేయాలి? నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు,
సస్పెండ్ దెమ్ వాళ్ళను, ఎంక్వైరీ వెయ్యి, ఎంక్వైరీ కమిషన్ వెయ్యి, యాక్షన్ తీసుకో. అంతేగాని ఆ లోకల్ ఎంపీ లోకల్ ఎమ్మెల్యే కలిసి అరాచకంగా ఒక మూకం తీసుకొని పోయి నువ్వు రాజీనామా చేస్తావా చస్తావని నెత్తి మీద కూర్చొని రాజీనామా లెటర్ తీసుకొని వచ్చి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అదేదో పెద్దవాళ్ళు చేసినటువంటి విజయంలాగా చాటిస్తున్నారని అంటే అంతకుముందు రిజిమ్ పరిస్థితులకు ఈ రిజిమ్ పరిస్థితులకు ఏమీ తేడా లేనట్టే. అంటే ఈ జంగిల్లా కోసం కాదు కదా ప్రజలు చేంజ్ ఆఫ్ రిజిమ్ తీసుకొచ్చింది. మొన్న ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటిది నథింగ్ బట్ జంగిల్లా, దాంట్లో ఏమీ డౌట్ లేదు. జంగిల్లా ఏది? జంగిల్లాను అక్కడ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఎవరు? ఒక లోకల్ ఎమ్మెల్యే, ఓ లోకల్ ఎంపీ. లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎంపీ పోయి వైస్ ఛాన్సలర్ను ధర్నా చేసి ఒక మూకని తీసుకుపోయి నువ్వు రాజీనామా చేస్తావా చస్తావని రాజీనామా అక్కడ తీసుకొని వస్తే వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అదేదో పెద్ద ఘనత కింద చెప్పుకుంటున్నారంటే ఏంది అసలు అది? వాట్ టైప్ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ దట్? అండ్ నువ్వు పవర్లో లేవా? పవర్లో ఉన్నావు. సో యాక్చువల్గా వీళ్ళని ఎవరిని పోనివ్వకూడదు, ఉంచాలి అక్కడనే, ఎంక్వైరీస్ వేయాలి. సబ్స్టాన్షియల్ కేసు అంటే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. సస్పెన్షన్ ఈజ్ థింగ్. ఆ పైన ఎంక్వైరీలో తేరితే దానికి తగినటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళకు. ఇన్ని చేయాల్సిన ఉంటే ఇవన్నీ వదిలేసి రాజీనామా చేస్తే, మరి రాజీనామా చేస్తే ఇప్పుడు 5 ఏళ్ళు చేసిన అరాచకానికి ఆన్సర్ వచ్చినట్ట. సో ఐ థింక్ ఈ అప్రోచ్ కూడా ఈ ప్రజాప్రతినిధులు టోటలీ రాంగ్. వాళ్ళు ఎంత అరాచకమైన పాలన చేశారో వీళ్ళంతా అరాచకమైనటువంటి రెస్పాన్స్తో చేశారు. రెండింటికి ఏ రకమైన తేడా లేదు మా దృష్టి.